వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు నర్సంపేట పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు తమ నేర ప్రవృత్తికి స్వప్తి పలకడమే కాకుండా మంచి ప్రవర్తనతో మెలగాలని, అంతేకాక ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి నడవడికతో ఉన్నవారికి రౌడీ షీటర్ల నుండి పేరు తొలగస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్లో 126 మంది రౌడీ షీటర్లు ఉండగా అందులో 80 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. రౌడీ షీటర్లు ఎటువంటి నేరాలు చేయకుండా 7 సంవత్సరాలు పూర్తయి మంచి ప్రవర్తన కల్గ ఉంటే ఇకపై మంచిగా జీవితం గడుపుతామని లిఖితపూర్వకంగా వ్రాసి ఇస్తే వారిపై విచారణ చేసి రౌడీ షీటర్ తొలగించబడతాయని అన్నారు. 26 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి కూడా గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పిలిపించి కౌన్సిలింగ్ చేయలేని గతంలో 2-3 క్రైమ్లు చేసిన వీళ్ళ మీద స్పెషల్ రిజిస్టర్ పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో రౌడీ షీటర్లు కూడా అక్కడక్కడ క్రైమ్లో పార్టిసిపేట్ అవుతున్నారని చెప్పి ఉన్న సమాచారం మేరకు సిపి గారు ఆదేశాలు ఇచ్చారు. వీళ్లకు హెచ్చరికగా అలాంటి ఉద్రిక్తమైనటువంటి చర్యలు చేపట్టకూడదు, ఆవేశపడకూడదు. ఒకవేళ మీరు రౌడీ షీటర్లు ఉన్నారు కాబట్టి అలాంటి కేసులలో ఇన్వాల్వ్మెంట్ జరిగితే ఈడీ యాక్ట్ ప్రకారంగా మేము మిమ్మల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అందులో కఠినమైన శిక్ష ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన ముందు అప్పుడే విచారణ చేసే 2 years వరకు వాళ్ళని జైలుకు పంపించి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు తెలియజేయనని. అలాగనే ఇలాంటి ఉత్తరపాటు చర్యలు చేసినా కూడా పోలీసు దృష్టికి వస్తే ప్రివెంటివ్ మెజర్స్గా ఎంఆర్ఓ కోర్టు ముందు కూడా వాళ్ళని హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ 2 లక్షలకు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా ఇచ్చిన తర్వాత కూడా సంఘవిద్రోహ చర్యలు చేపట్టినట్టు పోలీసు దృష్టికి వస్తే వాళ్ళ షూరిటీలు పే చేయకపోతే డ్యూటీ ప్రకారంగా 2 లక్షలు పే చేయకపోతే 1 సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయాలను వాళ్ళకు తెలియపరిచి ఎలాంటి క్రైమ్లో వాళ్ళు భాగస్వాములు కాకూడదని నర్సంపేట సబ్ డివిజన్లో ఉన్న రౌడీలందరికీ ఈరోజు ఒక హెచ్చరిక చేయనండి. మా నర్సంపేట సబ్ డివిజన్లో 126 మంది రౌడీ షీటర్లు ఉన్నారు టోటల్గా. ఈరోజు 80 మంది వరకు మీటింగ్కు హాజరైనారు.